తాజాగా భారతదేశ ప్రభుత్వం భారతదేశంలోని పొల్యూషన్ అరికట్టాలని చెప్పి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ నిర్ణయం వల్ల కార్ల కంపెనీలు కాస్త భయపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మనం ప్రతి సంవత్సరం కూడా కాలుష్యం యొక్క లెవెల్స్ చూసుకున్నట్లయితే కాలుష్యం అనేది పెరుగుతూ వస్తుంది. ఉదాహరణకి ఢిల్లీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక పొల్యూషన్ లెవెల్ తారాస్థాయికి చేరిపోయి ఎయిర్ ప్యూరిఫైర్స్ లేకపోతే బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సో దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా కేఎఫ్ రూల్స్ అనేది ఒకటైతే ఇస్తుంది అనమాట. ఈ కేఎఫ్ రూల్స్ ఏం చెప్తుందంటే ఒక కార్ నుంచి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఒక కిలోమీటర్ ఒక కార్ని నడిపితే కనుక ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో దాన్ని కట్టడి చేయాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు అయితే ఇస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం కొన్ని వాల్యూస్ ఇస్తుంది. ఒకవేళ ఆ వాల్యూస్ కన్నా దాటి ఆ కార్ కంపెనీస్ కనుక ఆ కార్ని తయారు చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పెనాల్టీస్ కూడా వేస్తుంది అనమాట. ఉదాహరణకు ఒక కంపెనీ వాళ్ళు పలానా ఎక్స్ అని ఒక మైలేజ్ వచ్చే కార్ ఉందనుకుందాం. ఆ మైలేజ్ ఏదైతే ఉందో ఆ మైలేజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక కిలోమీటర్కి కార్ ట్రావెల్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ మైలేజ్ వస్తుందంటే పదే పట్టి పెట్రోల్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల తక్కువ పెట్రోల్తోనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి అలా కొంతసేపు ఆలోచించండి, మేము క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రీవియస్ కేఎఫ్ రూల్స్ పోల్చుకుంటే ఇప్పుడు కేఎఫ్ 3 రూల్స్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది కొంచెం చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉన్నాయన్నమాట. కాస్త రియాలిటీకి కొంచెం దూరంగా ఉన్నాయని చెప్పి కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కొంచెం భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం ఈ కేఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి తెలుసుకుందాం, దాని వాల్యూస్ కూడా మనం అర్థం చేసుకుందాం. కేఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక కార్ని తయారు చేసినప్పుడు ఆ కార్ యొక్క వెయిట్ పరంగా కానివ్వండి, ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన తర్వాత దానికి ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ప్రతి కిలోమీటర్ నడిపితే వస్తుంది అనే దాన్ని ఒక యావరేజ్ వాల్యూ అయితే ఉంటుంది. ఆ వాల్యూని ఇప్పుడు కేఎఫ్ 3 రూల్స్ ప్రకటించారు. ప్రీవియస్ సంవత్సరంలో ఎంత వాల్యూ ఇచ్చారు, ఇప్పుడు ఎంత వాల్యూ ఇచ్చారు, దీనికి ఈవీకి ఉన్న లింక్ ఏంటి, కంపెనీస్ ఎందుకు ఈవీస్ మీద ఇప్పుడు మొగ్గు చూపే అవకాశం ఉంటుందో కూడా ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేఎఫ్ 1లో గవర్నమెంట్ ఇచ్చిన నామ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన ఎమిషన్ కేజీకి 130 గ్రాముల వరకు రావచ్చు ఒక కార్కి. కేఎఫ్ 2 వచ్చేసరికి 113 గ్రాములు. ఇప్పుడు కేఎఫ్ 3 వచ్చేసరికి ఇది కాస్త 91 నుంచి 93 గ్రాముల వరకు మాత్రం ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అనమాట. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, దీనికి ఈవీస్కి లింక్ కూడా చేస్తుంది. సో ఫస్ట్ మనం ఈ 130 గ్రాములు, 113 గ్రాములు, ఈ 90 గ్రాములు క్లారిటీగా అర్థం చేసుకుందాం అండి. సో ఈ కేఎఫ్ వాల్యూ ఒక వెహికల్కి ఎంత ఉందో తెలుసుకోవాలంటే ముందు మనం ఒక వెహికల్ యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ గురించి తెలుసుకోవాలి. సో ఒక ఫ్యూయల్ కన్సంప్షన్ ఎలా తెలుసుకుంటాం అంటే కనుక ఎగ్జాంపుల్, సో గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారం ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఆ కార్ యొక్క మైలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకోమంటారు. ఇవాళ మనకి యావరేజ్గా మన మైలేజ్లు తీసుకుందాం అండి. సో 100 కిలోమీటర్లు ప్రయాణించాలి, ఆ కారు మైలేజ్ వచ్చి 20 కిలోమీటర్లు. సో మనం 100 డివైడెడ్ బై 20 చేస్తే మనకి 5 వస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 5 అనేది ఒక వాల్యూ ఉంది. సో మనకి CO2 వాల్యూని తెలుసుకోవాలంటే ఎఫ్సిని 0.04217తో డివైడ్ చేస్తే మనకి CO2 ఎమిషన్స్ గ్రాముల రూపంలో తెలుస్తుంది అనమాట. 5 డివైడెడ్ బై 0.04217 మనకి ఎంత వచ్చింది, 118 వాల్యూ వచ్చింది. 118 గ్రాములు అయితే వచ్చింది. ఒకవేళ ఇదే ఫ్యూయల్ కన్సంప్షన్ 100 కిలోమీటర్లకి మనకి 4 లీటర్లు అయిందనుకోండి, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఎంత అవుతుందంటే మనకి 94.8 గ్రాములు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను యావరేజ్ ఫిగర్స్ చెప్తున్నాను అనమాట. ఈ పర్టికులర్ ఫిగర్ అనేది మనకి కార్ల యొక్క సైజుని బట్టి దీని మీద కూడా డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ప్రతి కారు కూడా మనం ఇన్నే గ్రాములు రిలీజ్ చేయాలంటే కనుక లీటర్ల మైలేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి కార్లో కూడా కొన్ని తక్కువ సీసీ ఇంజన్లు ఉంటాయి, కొన్ని ఎక్కువ సీసీ ఇంజన్స్ ఉంటాయి. హై లగ్జరీ కార్స్, హై ఎండ్ కార్స్ అయితే ఉంటాయి, కొంచెం ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. ఈవెన్ అది 100 కిలోమీటర్ల మనకి మైలేజ్ రావాలంటే కనుక ఒక 5-6 లీటర్లు లేకపోతే 7-8 లీటర్లు కొట్టించాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ 10 లీటర్లు పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో కార్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను జస్ట్ యావరేజ్గా మీకు అర్థం కావడం కోసం ఈ క్యాలిక్యులేషన్ అయితే వేసి చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీ క్లారిటీగా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఏదైతే ఉందో దీనివల్ల మనకు పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో అందుకని గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించేలాగా కార్లు తయారు చేయాలి. ఒకవేళ మీరు అమ్మిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మేమిచ్చిన ఈ పర్టికులర్ రాబోయే సంవత్సరాల్లో కొత్తగా తీసుకొచ్చిన మనకి కేఎఫ్ 3 నామ్స్ తగ్గట్టుగా మీరు కనుక కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్స్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. సో మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆ పర్టికులర్ రూల్ ఏదైతే ఉందో
మనకి చెప్పాను కదా 91 నుంచి 93 గ్రాములు మాత్రమే మెయింటైన్ చేయాలి యావరేజ్గా. అది ఎప్పుడు 2027 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తాయి. ప్రజెంట్ కార్లకు సంబంధించిన ఎమిషన్స్ చూసుకున్నట్లయితే అప్ టు 113 గ్రాముల వరకు ఓకే. అంటే యావరేజ్గా ఒక కార్ల కంపెనీ వాళ్ళు సంవత్సరానికి అన్ని కార్లు యావరేజ్ తీసుకుంటే ఒక్కొక్క కార్కి కిలోమీటర్కి 113 గ్రాములు ఉంటే ఇబ్బంది లేదు. 113 గ్రాములు అంతకన్నా తక్కువ ఉన్నది తప్పిస్తే అంతకన్నా ఎక్కువ ఉంటే ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. దీనివల్ల కంపెనీస్ ఎందుకు భయపడుతున్నాయి, అలానే దీనికి ఈవీస్ ఎందుకు మేలు చేస్తున్నాయి కూడా మీకు చెప్తాను. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పొల్యూషన్ తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ని 0 గ్రామ్స్ పొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తుంది. అలానే ఒక ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 3 కార్లతో సమానం అని చెప్పి క్రెడిట్స్ రూపంలో కంపెనీస్కి ఒక బెనిఫిట్ ఇస్తుంది. ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తే 3 కార్లతో సమానం అని చెప్పి గవర్నమెంట్ అనేది ఒక వెసులుబాటు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2028 సంవత్సరంలో ఒక కంపెనీని ఎగ్జాంపుల్కి తీసుకుందాం. 2028 సంవత్సరంలో ఒక కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 10,000 కార్లు అమ్మారు అనుకుందాం. కానీ 10,000 కార్లు మొత్తం పొల్యూషన్ అంటే యావరేజ్గా చూసుకున్నట్లయితే 113 గ్రాములు వచ్చింది అనుకుందాం. అంటే మొత్తం ఓవరాల్గా 11,30,000 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ వచ్చింది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2027 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కార్ నుంచి యావరేజ్గా మీరు ఎన్నైనా అమ్మండి, బట్ అది యావరేజ్గా పొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే 91 నుంచి 93 గ్రాములు ఉండాలి. అంతకన్నా కనుక పెరిగితే కనుక ఫైన్లు కట్టాలని చెప్తుంది. ఒకవేళ ఇలా వచ్చిన పరిస్థితుల్లో ఇదే కంపెనీ కనుక ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ఎలాగో మనకు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈ కంపెనీ వాళ్ళే 2028 సంవత్సరంలో ఒక 780 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేశారు. 10,000 ఏమో నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్లు నడిచే వెహికల్ తయారు చేశారు. ఇంకొక 780 ఈవీలు తయారు చేశారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒక ఎలక్ట్రిక్ కారు 3 కార్లతో సమానం అని చెప్తున్నారు. కాబట్టి 780 మల్టిప్లైడ్ బై 3 2340 అయ్యింది. సో మనం ఇందాకటి వరకు ఏం యావరేజ్ చేసాం, పెట్రోల్ కార్లు అన్నిటిని తయారు చేయడానికి 10,000 కార్లకి తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు తయారు చేసింది కేవలం 780 ఎలక్ట్రిక్ కార్లే. కానీ ఒక్కొక్క కార్ని 3 కార్ల కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ ఒక్క కారు కూడా పొల్యూషన్ ఎమిట్ చేయదు అనమాట. మనకి పెట్రోల్ డీజిల్ అంటే మనకి పొల్యూషన్ అనేది CO2 రూపంలో బయటకు వస్తుంది. బట్ ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీలు యూజ్ చేస్తారు కాబట్టి పొల్యూషనే రాదు. కాబట్టి దీన్ని 0 పొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు తయారు చేసిన కార్లు ఎన్ని అవుతాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కూడా కలుపుకుంటే 12,340 కార్లు ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇందాకటి వరకు చూసుకున్నట్లయితే 11,30,000 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది 10,000 కార్లకి కేవలం పెట్రోల్ కార్లకి కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈవీలు అన్నిటికీ కంపేర్ చేస్తే అప్పుడు ఎంత తగ్గుతుందో చూద్దాం. సో మనం ఏం చేయాలంటే 11,30,000 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం 12,340 ఓవరాల్ వెహికల్స్తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే మీకు ఎంత చెప్పాను, మీరు అనొచ్చు అదేంటి వెహికల్స్ ఇప్పుడు పెరిగినాయి కదా మళ్ళీ నెంబర్స్ వాల్యూ చేంజ్ చేయాలంటే, మీకు కొత్తగా యాడ్ అయిన వెహికల్ సంఖ్య అయితే యాడ్ అవుతుంది కానీ పొల్యూషన్ యాడ్ అవుతుంది కదా. మీకు ఎంత చెప్పా, పొల్యూషన్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ 0 కాబట్టి 11,30,000 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కానీ వెహికల్ సంఖ్య 12,340కి అయితే పెరిగినాయి. ఇప్పుడు 11,30,000 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని 12,340 వెహికల్స్తో మనం డివైడ్ చేస్తే చూడండి 91.5 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయింది. సో ఇప్పుడు కంపెనీస్కి ఎలా మేలు చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే కేవలం 10,000 అన్ని కూడా పెట్రోల్ వెహికల్స్ తయారు చేస్తే గవర్నమెంట్ చెప్పిన ఆ నార్మ్స్ ప్రకారం ఏదైతే లిమిట్ ఉందో దాన్ని దాటి పొల్యూషన్ చేసేస్తున్నాయి ఎన్విరాన్మెంట్లో కార్స్. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు ఇంకొక 780 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయాలి. ఎగ్జాక్ట్గా వెళ్ళనే ఒకవేళ వీళ్ళు 1000 కార్లు తయారు చేస్తారు అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఒక 78 ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయాలి. అలాగే వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక కంపెనీ అటు గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ ఫాలో అవుతుంది, ఇటు పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కంపెనీస్ భయపడుతున్నాయని ఒక పదాన్ని వాడాను. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ పెనాల్టీస్ వేస్తుందని చెప్తున్నాను కదా. ఒకవేళ వీళ్ళు యావరేజ్గా కార్స్ అన్నిటినీ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ పొల్యూషన్ లెవెల్ కనుక 0 నుండి 4.7% పెరిగింది అనుకుందాం. సో గవర్నమెంట్ చెప్పిన వాల్యూ వచ్చి 91 నుంచి 93 గ్రాములే. కానీ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చేసింది. లైక్ ఒక 100 గ్రాములు లేకపోతే 110 గ్రాములు వచ్చేసింది. 0 నుండి 4.7%లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రతి కార్కి కూడా గవర్నమెంట్కి ఆ కార్ కంపెనీలు పెనాల్టీ కట్టాలి. ఒక కార్కి 25,000 రూపాయలు పెనాల్టీ కట్టాలన్నమాట. ఇది 0 నుండి 4.7% సంబంధించిన పర్సంటేజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ 4.7% కన్నా ఎక్కువ
పొల్యూషన్ని ఆ కార్స్ ఓవరాల్గా వాళ్ళు అమ్మిన కార్లన్నీ ఇంకా ఎక్కువ పొల్యూషన్ చేస్తే అప్పుడు వీళ్ళు ఒక కార్కి 50,000 రూపాయలు పెనాల్టీ కట్టాలన్నమాట. ఇప్పుడు దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ 10,000 కార్లే ఉన్నాయి, వీళ్ళు 10,000 కార్లు అమ్మేశారు, ఈవీస్ ఏం అమ్మలేదు. అయితే ఈవీస్ కూడా కంబైన్ చేసినా మొత్తం పొల్యూషన్ లెవెల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ చెప్పిన 91-93 గ్రాముల కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. అంటే 0 నుండి 4.7% వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 10,000 కార్లు ఒక్కొక్క కారుకి 25,000 రూపాయల ఫైన్ కాబట్టి మల్టిప్లైడ్ బై 25,000 అంటే వీళ్ళు 250 కోట్ల రూపాయలు ఫైన్ అనేది గవర్నమెంట్కి చెల్లించాల్సిన అవసరం అవుతుంది. ఒకవేళ పొల్యూషన్ లెవెల్స్ యావరేజ్గా పెరిగితే కనుక 4.7%కి, అంతకన్నా ఎక్కువ అవుతే ఏమవుతుంది, వీళ్ళు 10,000 కార్లు అమ్మారు, అది కాస్త వీళ్ళు 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అప్పుడు ఏమవుతుంది, 500 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలన్నమాట. సో అందుకని కంపెనీస్ భయపడుతున్నాయి. సో ఒకవేళ వీళ్ళు ఆ క్రైటీరియాని మీట్ అవ్వకపోతే కనుక భారీ మొత్తంలో ఫైన్స్ కట్టాల్సి వస్తుంది, ఇది పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని కంపెనీస్ యొక్క భయం అనమాట. అలానే మీకు ఇంకొన్ని వాల్యూస్ కూడా చెప్పాలండి. సో ఈ డాక్యుమెంట్లో గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, సో బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మీకు చెప్పాను కదా, మొత్తం క్రెడిట్స్ వచ్చి 3 క్రెడిట్స్ ఇస్తున్నారు. ఒకవేళ బ్యాటరీ వెహికలే కాదు, వాళ్ళు ప్లగ్ ఇన్ వెహికల్ తయారు చేస్తే 2.5 క్రెడిట్స్ ఇస్తారు. అంటే ఒక కార్కి 2.5 కార్ల కింద లెక్క వేస్తారు. అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ తయారు చేస్తే కనుక 2 పాయింట్లు. అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే పెట్రోల్ లేదా డీజిల్ అనేది వాళ్ళ మెయిన్ ఇంధనంగా ఉంటుంది. జస్ట్ బ్రేక్స్ వేసినప్పుడు ఆ ఎనర్జీని కాస్త ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ పెట్టి అడిషనల్ రేంజ్ లభిస్తుంది. దానికి 2 పాయింట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఫ్యూయల్ ఎథనాల్ వెహికల్స్ అయితే కనుక 1.5 పాయింట్స్ అనేది గవర్నమెంట్ ఇస్తున్నారు అనమాట. సో ఇలా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే, సో కేవలం పెట్రోల్ వెహికల్స్ మీద చేస్తే కనుక వాళ్ళు అమ్మిన వెహికల్స్ ప్రకారంగా కొంచెం కాలుష్యం పెరిగే అవకాశం ఉన్న కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన వాల్యూని వితిన్ 91 నుంచి 93 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేలా చూసుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే అటు కాలుష్య లెవెల్స్ తగ్గుతాయి, ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. బట్ కార్ కంపెనీల సైడ్ ఆలోచిస్తే మాత్రం మరి ఎంత హై ఎఫిషియన్సీ మైలేజ్ వచ్చే వెహికల్స్ని తయారు చేయడం కానివ్వండి, వాళ్ళు అమ్మే కార్స్ని మేనేజ్ చేసుకోవడం కానివ్వండి, ఆ యావరేజ్ వెహికల్స్ ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చి లిమిట్ 113 గ్రాములు ఉండేది, ఇప్పుడు వచ్చి 91 నుంచి 93 గ్రాములకి అయితే గవర్నమెంట్ ఒక నార్మల్ అయితే మెన్షన్ చేశారు. అలానే నేను చెప్పిన ఈ రూల్స్ ఏదైతే ఉంటాయి స్పెసిఫిక్గా కార్ల కంపెనీస్కి మాత్రం రిలేటెడ్ అనమాట. అలానే ఏదైతే కార్లు తయారు చేస్తారో వాటికే లింక్ ఉంటుంది. 4 సీటర్ నుంచి 9 సీటర్ కార్స్ వరకు అన్నిటికి కూడా ఇది అప్లికబుల్ అనేది చెప్తున్నారు అనమాట. ఒకవేళ పొల్యూషన్ ఏమన్నా కానీ అడిషనల్గా అవుతే అది కంపెనీ వాళ్ళే ఫైన్ కట్టాలి తప్పిస్తే కొనుక్కున్న కస్టమర్లు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ పర్టికులర్ రూల్ 2 వీలర్స్కి 3 వీలర్స్కి అప్లికబుల్ కాదనమాట, 4 వీలర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇది కేఫ్ 3 నామ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నెక్స్ట్ అయితే ఎంఎస్ ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.